ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున చేరిన ప్రతి వారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. రేపల్లి క్రీస్తు సంఘం నుండి మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. అంశం ఏంటంటే, యేసుక్రీస్తు తన రెండో రాకడ యందు భూమి మీద రాజ్యము చేయున. అంటే వాస్తవంగా ఈ అంశాన్ని గురించి చాలామంది భిన్నమైనటువంటి బోధ చేస్తున్నారు. అందుకని ఈ అంశాన్ని చెప్పాలని, దీని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియపరచాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఎలాగనంటే, విల్ జీసస్ క్రైస్ట్ రెయిన్ ఆన్ ది ఎర్త్ అట్ హిస్ సెకండ్ కమింగ్. అంటే యేసుక్రీస్తు తాను రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద అనగా యెరూషలేములో ఆయన పరిపాలన చేస్తాడు అనేది చాలామంది క్రైస్తవ లోకంలో బోధిస్తున్నారు. కానీ వాస్తవంగా పౌలు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా ఒకసారి మనము గమనించాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశము చేయువాని గాను నిన్ను నీవే దేవుని కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. తిమోతికి రాసి 2వ పత్రిక 2:15 మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కరెక్ట్గా సరిగా ఉపదేశించు వానికి ఉండాలా. నమ్మకమైనటువంటి మంచి దాసుడిగా ఉండేదానికి జాగ్రత్త పడాలని కూడా మరి పౌలు తెలియపరిచాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా 34:16 కూడా మరి దేవుడు ఇలాగ సెలవిచ్చాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం గమనించినట్లయితే మరి కల్పించేదానికి కానీ భిన్నంగా దాన్ని తీసుకుని బోధించడం కానీ మానవునికి, క్రైస్తవులకి ఎటువంటి అధికారం అనేది లేదు. కానీ ఈ బోధ అనేది ఏ బోధన అంటే, మనం గమనిస్తుందా చెప్పిన అంశము, యేసుక్రీస్తు 1000 సంవత్సరాల భూమి మీద అనగా యెరూషలేములో రాజ్యము చేయును. అంటే క్రీస్తు తను రెండోసారి వచ్చినప్పుడు యెరూషలేమునికి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు అనేది చాలా మంది బోధిస్తున్నారు. ఈ మధ్యలో ఒక వ్యక్తి అన్నాడు, రాజ్యము ఇజ్రాయెల్ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు, సంఘం అనేది అన్ని జనుల కొరకు ఏర్పాటు చేస్తాడని కూడా భిన్నమైన బోధ చేసినట్టుగా మనం వింటూ ఉంటాము. కనుక ఈ విషయాన్ని మనము వాక్యం ఏం చెప్తుంది అనేది మనము జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరత అనేది ఉంది. సరే, వాస్తవంగా ఈ బోధని ఏది, యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు యెరూషలేమునికి వస్తాడు, ఆయన 1000 సంవత్సరంలో రాజ్యము చేయును అనే బోధ మరి వాస్తవంగా గమనించినట్లయితే 1800 సంవత్సరాల వరకు ఈ బోధ భూమి మీద ఎక్కడ కనబడలేదు. కానీ ఈ బోధని ఏ విధంగా ఎగ్జిస్ట్ అయ్యింది, ఈ బోధ ఆ లోకంలో ఎలా ప్రవేశించింది అనేది మనం చూసినట్లయితే కొంతమంది తెలియపరిచినటువంటి వారు ఉన్నారు. ఏ విధంగానంటే, మనం చూసినట్లయితే క్రీస్తు శకం 1850లో మత శాఖల ద్వారా వచ్చిందని కొంతమంది తెలియపరుస్తున్నారు. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో అయితే మరి యేసుక్రీస్తు నేను యెరూషలేములో నుండి పరిపాలన చేస్తాననేది ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన యేసుక్రీస్తు పొంతి పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఆయన పొంతి పిలాతు చెప్పినటువంటి వాక్యం అనేది మనకు తెలుసును. యోహాను సువార్త 18:36 గమనిస్తే ఆయన అంటాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్తాడు అనమాట. అలాగే పౌలు గారు కూడా ఒక ఫిలిప్పీలకు రాస్తా ఆయన ఒక విషయాన్ని తెలియపరిచాడు, మన పౌరస్థితి పరలోకములో ఉంది అనేది ఆయన చెప్పాడు. కాబట్టి భూమి మీద రాజ్యంలో అంటే యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు అక్కడ మన పౌరస్థితి అనేది ఉండదు. మన పౌరస్థితి ఎక్కడ ఉంది అంటే పరలోకంలో మన పౌరస్థితి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 చెప్తాడు. అలాగే ఇందాక చెప్పాను, పొంతి పిలాతు దగ్గర కూడా యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు రాజునంటే నువ్వు అన్నట్టుగా నేను రాజుని అని చెప్తాడు. తర్వాత ఆయన యేసు ప్రభు పొంతి పిలాతు చెప్పిన మాట ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని స్పష్టంగా యేసుక్రీస్తు వారు తను మరి చనిపోయేదానికి ముందుగా ఆయన తెలియపరిచాడు. కనుక ఈ బోధ అనేది మనుషుల కల్పితాల వలన మనుషులు అపార్థం చేసుకొని ఈ బోధ చేస్తున్నట్టుగా చూడగలం, కానీ దీనికి వాక్యము ఆధారం అనేది సపోర్ట్ అనేది లేదు. ఇందాక చెప్పాను నేను, 1850 సంవత్సరంలో మత శాఖల ద్వారా ఈ బోధ అనేది ప్రవేశపెట్టబడింది. అలాగే చాలా మంది చరిత్రకారులు తెలియపరుస్తూ ఉంటారు, క్రీస్తు శకం 1980లో జేఎన్ డర్బీ అనే అతను ఇంగ్లాండ్లో ఇదే బోధ చేసినట్లు కూడా కొందరు తెలియపరుస్తున్నారు. ఇంకా కొంతమంది డెనామినేషన్స్ వాళ్ళు మత శాఖలో ఉన్నటువంటి వారు డబ్ల్యూ బ్లాక్ స్టోన్ కానీ
ఆర్హెచ్ బోల్ అనే అతను కానీ ఈ బోధని వాళ్ళు వ్యాపింపజేశారు అనేది కూడా మనం గమనిస్తాము. బ్లాక్ స్టోన్ అనే అతను మెథడిస్ట్ సంఘానికి చెందినటువంటి వ్యక్తి. అతను కూడా ఈ బోధన చేసినట్లుగా మరి విశ్రమింపజేసినట్లు కూడా మనం గమనిస్తాం. అంతేకాకుండా చాలా మంది ఈ బోధన నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది వాళ్ళు మనం గమనిస్తే కొంతమంది పేర్లు మనం చూడగలము. విలియం మిల్లర్ అనే ఇతను అడ్వెంటిస్ట్ చర్చికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను అదే బోధ చేస్తున్నాడు. అలాగే చార్లెస్ టి రజల్ అనే అతను యెహోవా సాక్షుల గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి. అతను కూడా క్రీస్తు యెరూషలేములో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడని అతను కూడా మరి బోధిస్తూ విస్తరింపజేశాడు. అలాగే జోసెఫ్ స్మిత్ అనే అతను కూడా మోర్మనిజం అతను ఒక డెనామినేషను. అతను కూడా ఇదే బోధన చేస్తున్నారు. ఇంకా ఇలాగ చూసినట్లయితే బిల్లి గ్రాహం అనే వాళ్ళు, ఇంకా బాప్టిస్ట్ అనే వాళ్ళు కానీ, పెంతెకోస్తు అనే వాళ్ళు కానీ ఇలాగా ఈ దేవుని యొక్క వాక్యాన్ని భిన్నంగా బోధిస్తూ యేసుక్రీస్తు తన రెండో రాకడ యెరూషలేమునకు వచ్చి 1000 సంవత్సరాలు ఏలుబడి చేస్తాడు అనేది బోధిస్తున్నారు అన్నమాట. ఇది విషయాలు. వాస్తవంగా ఈ బోధ చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎలాగనంటే ఈ బోధ చేసే వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికను ఏం చేస్తున్నారంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికని, ఆయన సంకల్పాన్ని వక్రీకరిస్తున్నారు. అంతేకాకుండా ఇది దేవుని యొక్క వాక్యానికి చాలా స్ట్రేంజ్ బోధ అనమాట, డాక్టర్ని టీచింగ్ అనమాట. దేవుని యొక్క వాక్యాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వక్రీకరిస్తున్నారు అనమాట. కాబట్టి ఇది వాస్తవంగా క్రైస్తవ లోకానికి చాలా ప్రమాదకరమైనటువంటి బోధ. ఈ విషయాన్ని మనం గమనించాల్సిందిగా మనం ఆలోచన చేయాలి. సరే, ఈ బోధ విషయంలో కొన్ని వాస్తవాలు మనం గమనిస్తే వారు ఏం బోధిస్తున్నారు అనేది మొదటి భాగంలో మనం గమనించినట్లయితే దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి వాళ్ళు బోధించేది. మొదటిగా వారు వాడే పదాలు అనేది ముందు మనం చూస్తే 1000 సంవత్సరములు క్రీస్తు భూమి మీద రాజ్యం చేయటం గూర్చి వారు వాడిన పదాలు ఏంటంటే ఫస్ట్ పదం ఏంటంటే ప్రీ మిలీనిజం అంటారు. ఇది లాటిన్ భాషలో ఉన్నటువంటి పదం. ఇది ప్రీ మిలీనిజం అంటే ప్రీ అంటే ముందు, మిలీనియల్ అంటే 1000 సంవత్సరాలు, నిజం అంటే బోధ అనమాట. ఈ విధంగా మరి అనువదించబడింది. ఇంకా 2 పదాలు కూడా బోధిస్తారు అనమాట వాళ్ళు. ఏ మిలీనిజం అనే పదాన్ని వాడతారు, తర్వాత పోస్ట్ మిలీనిజం అనే పదాన్ని కూడా వారు వాడతారు. కాబట్టి 3 పదాలు. అందులో ప్రాముఖ్యంగా ప్రీ మిలీనిజం అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. ప్రీ మిలీనిజం అంటే యేసుక్రీస్తు యెరూషలేముకి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేది వాళ్ళ ఫోకస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మెయిన్గా బోధించేది యేసుక్రీస్తు తన యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు యెరూషలేముకి వచ్చి అక్కడ 1000 సంవత్సరాలు ఆయన దావీదు సింహాసనం కూర్చొని ఆయన పరిపాలన చేస్తాడు అనేది వాళ్ళు గట్టిగా బోధిస్తున్నారు. తర్వాత ఇంకొక పదం వాళ్ళు వాడే పదం ఏంటంటే ఇంటర్మీడియట్ క్రైస్ట్ కింగ్డమ్ అనే పదాన్ని కూడా వాడతారు అన్నమాట. అంటే మధ్యంతర రాజ్యము. మధ్యంతర రాజ్యం అంటే ఇది ప్రస్తుత కాలానికి నిత్యత్వానికి మధ్యలో యేసుక్రీస్తు యొక్క పరిపాలన ఉంటుంది అనేది కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు అన్నమాట. అంటే ప్రస్తుత సంఘ యుగానికి, సంఘం యొక్క యుగానికి, సంఘము కాలానికి, కృపాకాలానికి, తర్వాత నిత్యత్వానికి మధ్యలో యేసుక్రీస్తు యెరూషలేములో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేది వాళ్ళు బోధిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు అంటే ఇంటర్మీడియట్ క్రైస్ట్ కింగ్డమ్, అంటే మధ్యంతర రాజ్యము అనే పదాన్ని కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. తర్వాత 3వ పదం ఏంటంటే డిస్పెన్సలేషనిజం అంటారు. అంటే డిస్పెన్సలేషనిజం అంటే ఇది 7 కాలాలకి సంబంధించినటువంటి కాలంగా వాళ్ళు మరి బోధిస్తున్నారు. డిస్పెన్సేషన్ అంటే యుగాలు అంటే 7 కాలాలు, 7 యుగాలు అనేది కూడా వాళ్ళు ఇదే సిద్ధాంతం తీసుకొని వాళ్ళు బోధిస్తున్నారు. ఇందులో వాస్తవంగా మనం గమనిస్తే చూసినట్లయితే ఇంకా ఈ బోధ ఏది యేసుక్రీస్తు యెరూషలేముకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడనే బోధలో అనేక చిన్న అంశాలు అనేది కూడా వాళ్ళు బోధిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇంచుమించు 12 అంశాల కంటే ఎక్కువగా బోధిస్తున్నట్లు కూడా మనం చూడగలం. ఒక చార్ట్ వాళ్ళు తయారు చేసినటువంటి చార్ట్ అనేది ఉంటుంది. ఆ చార్ట్ని మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కనుక వీళ్ళు బోధించే కొన్ని విషయాలు మనము ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందా చెప్పాను. 12 అంశాల కంటే ఎక్కువగానే
వాళ్ళు బోధిస్తున్నారు. ఇందులో ప్రాముఖ్యంగా కొన్ని అంశాలు మనం మాట్లాడినట్లయితే చూసినట్లయితే మొదటిది ఏంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25-27 వచనాలు తీసుకొని 70 వారములను గూర్చి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఆ 70 వారాల సంగతి ప్రస్తావించినప్పుడు ఆ క్రీస్తు యొక్క శిలువ 69వ వారంలో ముగించబడుతుంది అనేది బోధిస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇప్పుడు జరిగేది కృపాకాలం జరుగుతుంది. ఇది ఇందాక చెప్పాను, 7 కాలాలు అనేది ఉంది. ఈ సంగమ యుగం అనేది 6వ కాలానికి సంబంధించినటువంటిది. 7వ కాలం వచ్చినప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సంగమ యుగము. దీన్ని ఇంకొక పదం ఏంటంటే మరి చూసినట్లయితే కృపాకాలం అనేది కూడా వీళ్ళు బోధిస్తూ ఉంటారు అన్నమాట. కృపాకాలం, ఈ కృపాకాలము, ఈ సంఘకాలంలో వాళ్ళు ఇంకొక విషయము గట్టిగా బోధించేది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో సంఘ యుగములో నెరవేర్చవలసినటువంటి ప్రవచనాలు ఏది లేదు అని కూడా వాళ్ళు బోధిస్తున్నారు. ఎలాగనంటే ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం అనుకును కనాను దేశాన్ని నిత్య స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు. అది ఇంకా పూర్తిగా నెరవేర్చబడలేదని వాళ్ళు చెప్తారనమాట. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు అబ్రహాంకి చేసినటువంటి వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. ఆ కనాను దేశాన్ని, వాగ్దాన భూమిని వాళ్ళకి నిత్య స్వాస్థ్యముగా అప్పుడు ఆ యేసుక్రీస్తు వాళ్ళకి ఇస్తాడు అనేది వాళ్ళు బోధిస్తారన్నమాట. తర్వాత రెండో విషయం మనం ఆలోచన చేసినట్లయితే దావీదుకు చేసినటువంటి వాగ్దానం కూడా, దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయటం అనేది ఆ వాగ్దానం కూడా ఇంకా నెరవేర్చబడలేదు. క్రీస్తు వచ్చినప్పుడు అదే వాగ్దానాన్ని కూడా నెరవేర్చబడుతుంది అని వాళ్ళు తెలియపరుస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో అటువంటి విషయాలు అనేది ఏమి లేదు. ఆ కనాను దేశాన్ని అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఇస్సాకుకి వాగ్దానం చేశాడు, యాకోబుకు కూడా వాగ్దానం చేశాడు. కనాను దేశమును నీ సంతతికి నిత్య స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు. అది యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 43-44 వచనాల్లో మనం గమనిస్తాము. అలాగే చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో కూడా మనం గమనిస్తే పౌలు గారు తన యొక్క మొదటి ప్రయాణంలో ఇదే విషయాన్ని తెలియపరిచాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 19వ వచనంలో పౌలు చాలా చక్కగా చెప్పాడు అనమాట ఇదే విషయాన్ని. అంటే నెరవేర్చబడింది అని చెప్పాడు అనమాట. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు గారు తన యొక్క ప్రయాణంలో చెప్తాడు, మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. పౌలు గారు చెప్పిన మాట ఇది. కాబట్టి 7 జాతుల వారిని, ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి కనాను దేశంలో ఉన్నటువంటి వారిని, 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఆ దేశమును వీళ్ళకి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను అనే పదాన్ని మనం గమనిస్తాం. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా వచనాలు అనేది మనం చూడగలం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది, అలాగే కీర్తనల గ్రంథంలో ఉంది, ఇంకా అనేక వచనాలు చూస్తాం. అలాగే దావీదుని కూర్చున్నటువంటి దావీదు సింహాసనం కూర్చొని పరిపాలన చేస్తున్నాడు అనే పదాన్ని కూడా మరి పేతురు బహిరంగంగానే చెప్పాడు. ఆయన 2వ అధ్యాయం 34-36 వచనాల్లో గమనించినట్లయితే చివర అంటాడు, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును, ఇజ్రాయెల్ వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు అన్నమాట. ఆ వచనం కూడా మనకు తెలిసినటువంటిదే. ఇక్కడ చూసినట్లయితే అదే మాట అంటాడు అనమాట. కాబట్టి ప్రభు అని అంటే అర్థం ఏంటంటే యజమానుడు, క్రీస్తుని అంటే మెస్సయ్య, మెస్సయ్య అంటే అర్థం ఏంటంటే అభిషేక్తుడు అన్నమాట. 34 నుంచి ఆయన తెలియపరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు రాజుగా ఉన్నాడనే సత్యాన్ని మనం గమనించాలా. ఇజ్రాయేలీలు కూడా కనాను దేశాన్ని, ఆ వాగ్దాన భూమిని స్వాస్థ్యంగా అప్పుడే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారనేది యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలో మనము చూసేదానికే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళు బోధించేది మూడో విషయం ఏంటంటే, ఏం బోధిస్తున్నారనంటే మూడో విషయము యేసుక్రీస్తు రెండో రాకడ రహస్యముగా వస్తాడు. అంటే రహస్యంగా అంటే ఎవరికి తెలియనటువంటి స్థితిలో వస్తారు, ఆ భూమి మీదకి వస్తారు. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధులు, మృతులైనటువంటి పరిశుద్ధులు లేవబడతారు అనేది కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో రేప్చర్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. మరి ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ రహస్యంగా వచ్చినప్పుడు చనిపోయినటువంటి పరిశుద్ధులు లేచి యేసుక్రీస్తు కూడా పరలోకానికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు
ఈ సంఘ యుగము కూడా దాంతో సమాప్తం అయిపోతుంది అనేది కూడా వాళ్ళు బోధిస్తారనమాట. అంటే సంఘ యుగం ఎంతకాలం ఉంటుందంటే యేసుక్రీస్తు రెండో రాకడ వస్తాడు. వచ్చినప్పుడు పరిశుద్ధులు చనిపోయినటువంటి పరిశుద్ధులంతా లేపబడతారు. వారు యేసుక్రీస్తు కూడా పరలోకానికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు సంగమ యుగం అనేది కంప్లీట్ అయిపోతుంది అనేది కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. తర్వాత నాలుగో విషయంలో కూడా గమనించినట్లయితే వాళ్ళు పరిశుద్ధులు చనిపోయినటువంటి పరిశుద్ధులు లేచిన తర్వాత ప్రభుత్వం వెళ్ళిన తర్వాత అక్కడ విందు గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. విందు అనేది కూడా జరుగుతుందని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ భూమి మీద మనం గమనించినట్లయితే క్రీస్తు విరోధి లేబడతాడు. ఇజ్రాయేలీలకి యూదులకి మహాశ్రమలు అనేది కలుగుతుంది అనేది కూడా వాళ్ళు బోధిస్తారన్నమాట. ఇది విషయాలు అన్నమాట. ఇంకా మరి ఐదో విషయంలో మనం గమనించినట్లయితే ఐదో విషయంలో చూసినట్లయితే క్రీస్తు రెండో రాకడుగా మళ్ళా అంటే రెండో రాకడలో మొదటి భాగం ఉందా చెప్పాను. రెండో రాకడని అంటే రహస్యంగా వస్తాడు. ఇప్పుడు ఆ రెండో రాకడ రెండో భాగం అని చెప్తారు. వాస్తవంగా వాళ్ళు బోధన అనుసరించి చూసినట్లయితే ఇది ఎన్నో రాకడని అంటే మూడో రాకడని అర్థం వస్తుంది అనమాట. ఫస్ట్ టైము శరీరధారిగా లోకానికి వచ్చాడు, పాపుల కొరకు చనిపోయాడు, దాన్ని ఒప్పుకుంటారు వాళ్ళు. రెండోది ఏంటంటే రహస్యమే వస్తారు. ఆ వచ్చినప్పుడు చనిపోయినటువంటి పరిశుద్ధులు క్రీస్తుతో కూడా లేబడి పరలోకానికి వెళ్తారని చెప్తాడు. ఇప్పుడు మూడో రాకడ కూడా వాళ్ళు చెప్తారు, కానీ మూడో రాకడ అని వాళ్ళు ఒప్పుకోరు. కానీ దాన్ని ఏమంటారనంటే రెండవ రాకలో రెండవ భాగం అనేదే వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ వచ్చినప్పుడు ఈ రాకలు వచ్చినప్పుడు ఆర్మీ యుద్ధంతో యుద్ధం జరుగుతుంది. మరి శ్రమలు మరి మహాశ్రమలు అనేది కలుగుతుంది అనేది కూడా చెప్తారు. అప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు మరి శ్రమలు అనిపించినటువంటి వారు కూడా తిరిగి లాభపడతారనే విషయాన్ని కూడా అక్కడ వాళ్ళు బోధిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. తర్వాత ఆరో విషయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు లేబడిన పరిశుద్ధులతో మళ్ళా భూమి మీదకి వస్తాడు. ఆ భూమి మీదకి అంటే ఈ మూడో రాకల్లోని భూమి మీదకి వస్తాడు. ఎవరిని వెంట పెట్టుకుని వస్తాడని అంటే పరిశుద్ధులని, అంటే మృతులైనటువంటి పరిశుద్ధులు లేబడిన తర్వాత వారిని వెంట పెట్టుకుని వస్తాడు. వెంట పెట్టుకుని వచ్చి యెరూషలేములో 1000 సంవత్సరములు ఆయన పరిపాలన చేస్తాడని చేస్తారు. దీన్ని వాళ్ళు ఏ వచనాన్ని ఆధారంగా తీసుకుంటారనంటే ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 4, 5, 6 వచనాలు వాళ్ళు ముఖ్యంగా తీసుకొని ఈ బోధ చేస్తూ ఉంటారు. కానీ అందులో వాస్తవమైనటువంటి విషయాలు వీళ్ళు బోధించినట్లుగా అక్కడ అటువంటి విషయాలు అనేది ఏమి లేదు. కానీ వాళ్ళు దీని వచనాలు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు యెరూషలేములో 1000 సంవత్సరములు పరిశుద్ధులతో కలిసి ఏలుబడి చేస్తూ ఉంటారని చెప్తాడు అనమాట. తర్వాత అదే కాలంలో ఏం జరుగుతుంది అంటే చూసినట్లయితే మరి ఇజ్రాయెల్ చెర నుండి ఇజ్రాయేలీలు ఏది అష్షూరు చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ 10 గోత్రముల వారు, బబులోను చెరలో ఉన్నటువంటి యూదులు 2 గోత్రాల వారు చెర నుండి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారనంటే యెరూషలేమునికి వస్తారు. అప్పుడు యూదులు అన్ని దేశముల మీద ఆధిపత్యం కలిగి ఉంటారు, నాయకత్వం కలిగి ఉంటారు, యూదులే పరిపాలన చేస్తూ ఉంటారు క్రీస్తు పక్షమున అనేది కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా వాళ్ళు బోధ అనేది సాగుతూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మరి చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు కానీ 10 గోత్రాల వారు కానీ 2 గోత్రాల వారు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి యెరూషలేమునికి అప్పుడు వస్తారు అనేది కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఆ తర్వాత అంతేకాకుండా ఇంకొక విషయం కూడా వాళ్ళు బోధించేది ఏంటంటే అప్పుడు తిరిగి మందిరం యెరూషలేములో ఉన్నటువంటి మందిరం తిరిగి కట్టబడుతుంది. రెండోది నగరం కూడా యెరూషలేము నగరం కూడా తిరిగి కట్టబడుతుంది అనేది కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకో బోధ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధన కూడా ప్రవేశించబడుతుందని కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే బలులు కూడా వాళ్ళు ఇస్తారు, బలులు కూడా జరుగుతుంది అనేది కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇటువంటి విషయాలు అనేది మనం గమనిస్తాం. కానీ వాస్తవంగా గమనిస్తే మనం చూసిన వాళ్ళు ఎటువంటి పొరపాటు చేస్తున్నారంటే యేసుక్రీస్తు రెండోసారి యెరూషలేమునికి వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు మరి బెత్లెహేములో ఏ విధంగా పుట్టే అవకాశం అనేది ఉంటుంది అనేది కూడా మనం గమనించాలి. ఎందుకనంటే ఆల్రెడీ మరి లేఖనంలో చెప్పబడినటువంటి రీతిగా క్రీస్తుకు పూర్వము 536లోనే వాళ్ళు చెర నుండి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. అది ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాము, నెహెము గ్రంథంలో కూడా మనం చూస్తాం అన్నమాట.
ఇప్పుడు వాస్తవంగా మనం గమనించినట్లయితే ఒకవేళ ఏది ఆ యెజ్రా గ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగా యేసుక్రీస్తు అంటే ఇజ్రాయేలీలు ఇంకా చరణించి రాలేదని అనుకున్న పక్షంలో యేసుక్రీస్తు బెత్లెహేంలో పుట్టే అవకాశం అనేది ఉండదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ఏ గోత్రంలో పుట్టాడనంటే యూదా గోత్రంలో పుట్టాడు అనమాట. యూదా గోత్రంలో చూసినట్లయితే దావీదు యూదా గోత్రం, దావీదు నుంచి జెరుబ్బాబెలు యూదా గోత్రం అన్నమాట. జెరుబ్బాబెలు మళ్ళా యెరూషలేముకి వచ్చాడు అనేది యెజ్రా గ్రంథం 3 అధ్యాయం 1 నుంచి 5-6 వచనాల వరకు మనం చూడగలం. కాబట్టి జెరుబ్బాబెలు గోత్రం ఏంటంటే యూదా గోత్రం. మనం యెజ్రా గ్రంథం 3 అధ్యాయం చూస్తాము. అదే ప్రకారంగా మత్తయి సువార్త 1 అధ్యాయం 12 వచనంలో కూడా మనం గమనించినట్లయితే జెరుబ్బాబెలు సంతానం నుంచి యేసుక్రీస్తు వచ్చాడు అనేది కూడా లేఖనంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఒకవేళ ఈ ఇజ్రాయేలీలు ఇంకా చరణించి రాని పక్షంలో రాకపోతే యేసుక్రీస్తు రెండో రాకడ వస్తారనంటే మళ్ళీ ఇది తప్పైపోతుంది. కాబట్టి చిన్న లాజికే వాళ్ళు పోగొట్టుకున్నారు అనమాట. అంటే వాస్తవంగా ఇజ్రాయిల్ వచ్చేసారు. వచ్చిన దాన్ని బట్టి యేసుక్రీస్తు బెత్లెహేంలో జన్మించినట్లుగా మరి రక్షణ అనేది వచ్చినట్లుగా మనం చూస్తాం. మన క్రిస్మస్ చేశారు. వాళ్ళు ఎక్కడ యేసుక్రీస్తు పుట్టాడని చేశారు, బెత్లెహేంలో పుట్టాడని చేశారు. మరి బెత్లెహేంలో పుట్టారని యేసుక్రీస్తు పుట్టాడని అంటే ఇజ్రాయిల్ చరణ్ నుండి వచ్చినారా లేదా అనేది మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు అనేది మనకు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే వారు వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్నారు అనేది మనం చూడగలము. ఇందాక జెరుబ్బాబెలు సంతానం నుంచి యేసుక్రీస్తు వచ్చాడనేది మనం గమనిస్తాము. మత్తయి సువార్త 1 అధ్యాయం 12 వచనంలో ఆ విషయాన్ని చూడగలం. వాస్తవంగా మనం గమనించినట్లయితే దేవుడు తన చిత్తానుసారమైనటువంటి రీతిగా చిత్తానుసారం చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు ఆయన జరిగిస్తున్నాడు. ఆయన ఏమైతే ప్లాన్ చేసుకున్నాడు ఆ కార్యాలన్నీ ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి మరి అందులో ఎటువంటిది అబద్ధం అనేది లేదు. ఎందుకనంటే దేవుడు సత్యవంతుడు అన్నమాట. కనుక ఈ విషయాలు అనేది ఉంది. వాళ్ళు ఇందాక చెప్పాను నేను, ఈ యేసుక్రీస్తు యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తాడు. దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేది 12 అంశాల పైనే ఉంది, తక్కువేం లేదు. కానీ దేవుని చిత్తమైతే ఒక్కొక్క అంశాన్ని యేసుక్రీస్తు పరలోకంలో విందు అనేది కానీ, భూమి మీద మహాశ్రమల గురించి కానీ, మరి ఆర్మీగొద్దు యుద్ధం గురించి కానీ, గోగు మాగోగు యుద్ధం గురించి కానీ, అలాగే క్రీస్తు యొక్క 1000 సంవత్సరాల పరిపాలన గురించి కానీ, ఈ అంశాలన్నీ మన దేవుని చిత్తమైతే వివరంగా మనం నేర్చుకుంటాం. కానీ వారు బోధని కానీ విన్నప్పుడు మనలో కొన్ని ప్రశ్నలు అనేది తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ బోధన అనుసరించి కొన్ని ప్రశ్నలు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. వాళ్ళు బోధిస్తారు ఏమని ఇందాక చెప్పాను నేను, యేసుక్రీస్తు రెండో రాకడ వస్తాడు, యెరూషలేములో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. సరే మంచిది, ఆయన 1000 సంవత్సరాలు వచ్చి యెరూషలేములో పరిపాలన చేస్తాడు. కానీ దానికి సంబంధించిన ఒక ప్రశ్న ఏంటంటే కొన్ని ప్రశ్నలు మనం ఆలోచన చేయాలా, మరి అది కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అనేది మనం ఆలోచన చేయాలా. ఎందుకనంటే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలన్నమాట. చాలా జాగ్రత్తగా మనం చదవాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, దాన్ని అనుసరించి మనం జీవించాలి. అది మన బాధ్యత. కాబట్టి యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు మరి ఆయన వచ్చినప్పుడు యెరూషలేములో పరిపాలన చేస్తాడని వాళ్ళు బోధిస్తున్నారు. కానీ ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు భౌతిక సంబంధమైన ఆ రీతిగా శరీరాన్ని ధరించుకుని వస్తాడా, లేకపోతే ఆత్మస్వరూపిగా వస్తాడా అనేది కూడా వాళ్ళు తెలియపరచవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకనంటే మొదట యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, లోకానికి వచ్చినప్పుడు, రక్షకుడిగా వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చాడు అంటే అందరికీ తెలిసినటువంటిదే. మరియ గర్భం ద్వారా వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. లోకాసువార్త 2 అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో యేసుక్రీస్తు మరియమ్మకు పుట్టాడనే విషయాన్ని మనం గమనిస్తాము. ఆయన బెత్లెహేంలో జన్మించాడనే విషయాన్ని మత్తయి సువార్త 2 అధ్యాయంలో మనం గమనిస్తాము. అలాగే ఆయన శరీరధారిగా వచ్చాడనే సంగతి కూడా యోహాను సువార్త 1 అధ్యాయం 14 వచనంలో కూడా మనం చూస్తాం. కానీ ప్రశ్న ఏంటంటే ఈసారి ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మరి యెరూషలేముకి వస్తాడని బోధిస్తున్నారు. మరి శరీరధారికి వస్తాడా, ఆత్మస్వరూపుగా వస్తాడా అనేది మనము మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరత అనేది ఉంది. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే వారు బోధించే దాన్ని బట్టి రెండో ప్రశ్న ఏంటంటే సరే మంచిది, యేసుక్రీస్తు వచ్చి 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడు, యెరూషలేములో పరిపాలన చేస్తాడు అనేది వాళ్ళు బోధిస్తున్నారు. వాస్తవమే అనుకుంటా కాసేపు. అయితే 1000 సంవత్సరములు యేసుక్రీస్తు వారు తండ్రిని వదిలిపెట్టేసి వస్తాడా,
పరలోకాన్ని వదిలిపెట్టేసి వస్తాడా అనేది కూడా ప్రశ్నార్థకం అన్నమాట. ఎందుకనంటే ఒక సందర్భంలో యేసుక్రీస్తు పౌలు గారు అంటాడు, ఏది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 మనం గమనిస్తే, ఆయన పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని అంటాడు. ఆయన 33 సంవత్సరాలు ఇక్కడ జీవించాడు. ఆయన శరీరధారిగానే జీవించాడు ఆయన, కానీ పరలోకంలో ఆయన లేదు. అక్కడ ఆయన ఉనికి అనేది లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు 1000 సంవత్సరములు యేసుక్రీస్తు భూమి మీద పరిపాలన చేసేటప్పుడు, యెరూషలేములో 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసేటప్పుడు వాస్తవంగా పరలోకాన్ని 1000 సంవత్సరాలు విడిచిపెట్టాడని, 1000 సంవత్సరాలు పరలోకానికి దూరంగా ఉంటాడని, తండ్రికి దూరంగా ఉంటాడని మనము ఖచ్చితంగా చెప్పేదానికి అవకాశం అనేది ఉందా అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే పౌలు చెప్పిన మాటనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 ఆయన చెప్తాడనమాట. తర్వాత మూడవ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తుతో కూడా చనిపోయి లేపబడినటువంటి పరిశుద్ధులు కూడా మరి వస్తారనేది, పరిశుద్ధులతో కూడా వస్తారు, 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడు, యెరూషలేములో పరిపాలన చేస్తాడని వాళ్ళు బోధిస్తున్నారు. మరి 1000 సంవత్సరాలు ఈ పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధులు చెప్పబడినటువంటి పరిశుద్ధులు, లేపబడినటువంటి పరిశుద్ధులు మరి శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారా, లేకపోతే వాళ్ళు ఆత్మస్వరూపులుగానే మరి యేసుక్రీస్తు ఉండి పరిపాలన చేస్తారా అనేది మనం గమనించాలి. ఒకవేళ ఆ పరిశుద్ధులు ఫిజికల్ బాడీ శరీరాన్ని ధరించుకుంటే మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా, మళ్ళీ చనిపోయే అవకాశం అనేది ఉందా అనేది కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని ఈ పరిశుద్ధులు ధరించుకుంటే ప్రజలతో ఏ విధంగా కలిసి ఉంటారు, ప్రజలతో ఏ విధంగా సహవాసం చేస్తారు అనేది కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. సరే, 4వ ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ వాళ్ళ బోధన అనుసరించినటువంటి ప్రశ్నలు. ఇది అంటే కేవలము విమర్శించటం అనేది కాదు, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరతగా నేను భావిస్తున్నాను. సరే, 1000 సంవత్సరములు యేసుక్రీస్తు యెరూషలేములో పరిపాలన చేసేటప్పుడు ఇప్పుడు రాజ్యంలో సంఘంలో ప్రవేశించాలంటే బాప్తిస్మం అనేది అవసరం. ఎందుకనంటే రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండని అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు 1000 సంవత్సరములు పరిపాలన చేసేటప్పుడు మనం గమనించినట్లయితే మరి సున్నతి పొందాలా, బాప్తిజం తీసుకోవాలా, లేకపోతే వేరే బోధ అనేది ఏదైనా ఉందా అనేది మనం ఆలోచన చేయాలన్నమాట. సరే, అది మనం గమనించాలి. తర్వాత 5వ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు మరి పాత నిబంధన అమల్లో ఉంటుందా, కొత్త నిబంధన అమల్లో ఉంటుందా అనేది కూడా మనం గమనించాలన్నమాట. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏంటి, ఆయన ఏం చేస్తాడు అనేది కూడా మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరత అనేది ఉంది. తర్వాత 6వ ప్రశ్న కూడా మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన పరిపాలన చేస్తాడని చెప్తారు. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏ సింహాసనం మీద కూర్చుంటాడని అంటే దావీదు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. సరే, ప్రశ్న మంచిదే, దావీదు సింహాసనం కూర్చొని పరిపాలన చేస్తాడని భౌతికంగా లిటరల్గా అక్షర సంబంధంగా వాళ్ళు బోధిస్తున్నారు. మరి దావీదు సింహాసనం ఇప్పుడు ఎక్కడుంది, దాని మరి లిటరల్గా చూసినట్లు ఆ సింహాసనం ఎక్కడుంది, ఎవరు దాన్ని జాగ్రత్త చేశారు అనేది కూడా మనం గమనించాలి. దాంట్లో ఇంకో ప్రశ్న ఏంటంటే, దావీదు సింహాసనం మీద కూర్చునేటప్పుడు శరీరధారిగా కూర్చుంటాడా, ఆత్మస్వరూపిగా కూర్చుంటాడా సింహాసనం మీద అనేది కూడా మనము గమనించాల్సినటువంటి అవసరత అనేది ఉంది. తర్వాత 7వ ప్రశ్న ఏంటంటే, ఇలాగ చాలా ప్రశ్నలు, అనుమానాలు అనేది తప్పనిసరిగా మన యొక్క మనసులో ఏర్పడుతుంది. కానీ వీటికి అన్నిటికీ బైబిల్లో జవాబు అనేది ఉండదు. ఎందుకు ఉండదని అంటే వాళ్ళు చేసే బోధ తప్పు బోధ అనేది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ 7వ ప్రశ్న ఏంటంటే, 1000 సంవత్సరాలు క్రీస్తు రాజ్యం చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీయులు లేకపోతే ఆ పరిశుద్ధులు, ఏది క్రీస్తు కూడా వచ్చినటువంటి పరిశుద్ధులు వాళ్ళు వివాహం చేసుకుంటారా, భౌతిక మరణం అనేది ఉంటుందా, ఇలాగ కొన్ని ప్రశ్నలు అనేది మనము మరి గమనించాల్సినటువంటి అవసరత అనేది ఉంది. ఇప్పుడు బైబిల్ విషయానికి వస్తాం మనం. ఇందాక వాళ్ళు బోధన అనుసరించినటువంటి విషయాలు, ఏది క్రీస్తు 1000 సంవత్సరములు యెరూషలేములో పరిపాలన చేస్తాడు, దానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అనేది మనము కాసేపు పరిశీలన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
మరి ఇక్కడ యేసుక్రీస్తు నిజంగా బైబిల్ ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విషయం సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ఇప్పుడు రాజ్యము చేస్తున్నాడు, దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఆయన పరిపాలన చేస్తున్నాడు అనేది లేఖనాలు అనేక సంగతులు అనేక వచనాలు మనకు తెలియపరచబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళు 7 కాలాలని చెప్పారు, ఇందాక మనం చూసాము. డిస్పెన్సేషన్ అనేది 7 కాలాలు అనేది వాళ్ళు బోధించారు. కానీ బైబిల్లో 7 కాలాలు అనేది లేదు. చరిత్రని మనం ఆధారం చేసుకుంటే అక్కడ కనబడేది చరిత్రని, బైబిల్ చరిత్రని ఆధారం చేసుకుంటే అక్కడ కనబడేది 3 కాలాలు, 3 యుగాలు అనేది కనబడుతుంది. ఒకటి ఏంటంటే పితరుల కాలము, పితరుల యుగం అంటారు. ఆదాము దగ్గర నుంచి మోషే వరకు ఆ పితరుల యుగము 2500 సంవత్సరాలు అనేది మనం గమనిస్తాము. తర్వాత ధర్మశాస్త్ర యుగము, ధర్మశాస్త్రం ఇవ్వటం మొదలుకొని మళ్ళీ యేసుక్రీస్తు శిలువ వరకు దాన్ని ఏమంటారంటే ధర్మశాస్త్ర కాలము. అంటే ధర్మశాస్త్రం అనేది అనుసరించి ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు అనుసరిస్తూ వచ్చారు కాబట్టి ధర్మశాస్త్ర కాలం అనేది చెప్తారు. అది ఎక్కడి నుంచి అంటే మరి ఇజ్రాయేల్కి ధర్మశాస్త్రం ఇచ్చడం మొదలుకొని అంటే మోషే మొదలుకొని క్రీస్తు శిలువ వరకు అదేమంటారు అంటే ధర్మశాస్త్రం కాలం అంటారు. తర్వాత మూడోది చార్ట్ కూడా ఉంది, దానికి సంబంధించింది ఒకసారి మీరు గమనించాలి చార్ట్ అనేది కూడా. తర్వాత మూడోది ఏంటంటే క్రీస్తు యుగము, క్రీస్తు కాలము. అది ఎక్కడి నుంచి మనం గమనిస్తామనంటే యేసుక్రీస్తు ఆరోహణమైన మొదలుకొని సంఘం ప్రారంభించిన మొదలుకొని, క్రీస్తు ఆరోహణమైన మొదలుకొని సంఘము ప్రారంభించినప్పటి మొదలుకొని చివరి వరకు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు కూడా ఏ కాలం అంటే క్రీస్తు కాలము. క్రీస్తు యుగం అనేది బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. అంటే బైబిల్ చరిత్రను అనుసరించి ఈ 3 కాలాలు అనేది గమనించేదానికి నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. వాటేమో పితరుల చరిత్ర, పితరుల కాలం అంటారు, పితరులను అనుసరించి. తర్వాత ధర్మశాస్త్రము, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వచ్చారు కాబట్టి ధర్మశాస్త్ర కాలము. తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తర్వాత సంఘం ప్రారంభించిన మొదలుకొని క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఏ కాలం అని చెప్పబడింది అంటే క్రీస్తు కాలము అనేది బైబిల్ గ్రంథంలో చెప్పుతున్నటువంటి మాట అన్నమాట. తర్వాత రెండో పాయింట్, ఇందులోనే రెండో పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు రాజ్యం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు రాజ్యము చేస్తాడు అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆ లోకాసువార్తలో 24 అధ్యాయము 50-51 వచనంలో యేసుక్రీస్తు పరలోకానికే ఆరోహణం అయిపోతాడు. ఆరోహణమైన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత, కొన్ని వందల సంవత్సరాలు గడిచిన పిమ్మట యేసుక్రీస్తు రాజ్యం చేస్తాడు అనేది బైబిల్లో ఎక్కడ ఆ వచనాలు అనేది లేదన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు కాలంలోనే విశ్వాసులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు క్రీస్తు యొక్క రాకడ కొరకు, ఇజ్రాయెల్ యొక్క మరి ఆదరణ కొరకు, విమోచనం కొరకు మాట్లాడినటువంటి విశ్వాసులు కూడా మనం గమనిస్తాం. కొన్ని వచనాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు సిమియోను ఒక భక్తుడు ఉన్నాడు, అతను చెప్పిన మాట కూడా గమనిస్తాం. లోకాసువార్తలో క్రీస్తు కాలంలోనే వాళ్ళు దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టినటువంటి వారు, వాళ్ళు దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టారు, ఇజ్రాయెల్ యొక్క విమోచనం కొరకు కనిపెట్టారు అన్నమాట. ఇక్కడ మనం చూస్తాము లోకాసువార్తలో మనం గమనించినట్లయితే 2:25 వచనంలో సిమియోను అనే భక్తుడు ఈ మాట అన్నాడు. ఒకసారి వచనాన్ని చూస్తాం మనం. లోకాసువార్త 2:25 వచనంలో యేసు ప్రభువును చిన్న బిడ్డని ఆ శిశువును సందర్శించినప్పుడు ఆయన చెప్పిన మాట అనేది మనం గమనిస్తాం. 2:25 వచనంలో అంటాడు అన్నమాట. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నీతిమంతుడును భక్తిపరుడనే ఉండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరు ఆదరణ అంటే ఇజ్రాయెల్ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంటే ఎప్పుడో ఇజ్రాయెల్ని ఆదరిస్తాడు అనేది ఇక్కడ భావం కాదు. ఇజ్రాయెల్ యొక్క ఆదరణ త్వరగా పొందుతారనే ఉద్దేశంతోనే చెప్పాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండును. అలాగే మనం గమనిస్తే అన్న ప్రవక్తుడు కూడా 2:38 వచనంలో ఆమె కూడా, అంటే అన్న అనేవాడు, ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంటే యెరూషలేమునందు విమోచనము కొరకు, ఆ ఇజ్రాయెల్ యొక్క విమోచనము కొరకు కనిపెట్టి వారితో
ఈవిడ కూడా మాట్లాడుతూ ఉన్నది అని ఇక్కడ మనం గమనిస్తామన్నమాట. అలాగే మనం చూసినట్లయితే అరిమతయి యోసేపు కూడా లూకా సువార్తలోనే 23 అధ్యాయము 51 వచనంలో కూడా ఈ వచనాలన్నీ ఏం తెలియపరుస్తుందంటే యేసుక్రీస్తు కాలంలోనే చాలా మంది విశ్వాసులు దేవుని యొక్క రాజ్యము కొరకు, ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు, ఇజ్రాయెల్ యొక్క విమోచన కొరకు వాళ్ళు కనిపెడుతూ వచ్చారు. ఎప్పుడో జరగబోయే దాని గురించి కాదు, తొందరగా జరగాలనే ఉద్దేశంతో జరుగుతుందని నిరీక్షణ కలిగి వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు అన్నమాట. అలాగే అరిమతయి యోసేపుని గురించి కూడా మనం గమనించినట్లయితే 23 అధ్యాయం 51 వచనంలో ఇక్కడ అరిమతయి యోసేపుని గురించి చెప్పబడింది. 51 వచనం, అతడు సజ్జనుడును నీతిమంతుడని ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఎవరు? అరిమతయి యోసేపు. దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు అంటే ఇతను కూడా దేవుని యొక్క రాజ్యం చూడాలా, పరలోక రాజ్యం చూడాలని ఇతను అరిమతయి యోసేపు కూడా కనిపెడుతున్నాడు. మరి ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు కనిపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఇలాగ మనం గమనిస్తాం. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తలందరూ కూడా ఇదే విషయాలని క్రీస్తు రాజ్యాన్ని గూర్చి, దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చి ప్రవక్తలు కూడా ప్రవచించినట్లుగా మనం గమనిస్తాం. ఈ ప్రవక్త అయినటువంటి యేషయా అంటాడు, మనం చూసినట్లయితే యెహోవాకు బయలు వెళ్ళి చివరి దినములలో యెరూషలేములో రాజ్యము ప్రారంభమవునని ప్రకటించును. అంచె దినాల్లో మరి యేసుక్రీస్తు యొక్క క్రీస్తు పరిపాలన అనేది యెరూషలేములో ప్రారంభించబడుతుంది, యెరూషలేములో రాజ్యం ప్రారంభించబడుతుందని ఆయన కూడా ప్రకటించినట్లుగా తెలియపరిచినట్లుగా చూస్తాం. యెషయా గ్రంథము 2 అధ్యాయం 2 వచనం నుంచి 4 వచనాలు చూస్తాము. అలాగే మీకా కూడా అదే వచనాలు తెలియపరిచాడు. మీకా గ్రంథం 4 అధ్యాయం 1-2 వచనాలు. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా కీర్తనలో 110వ కీర్తన 1-2 వచనాలు కూడా మనం గమనిస్తాం. తర్వాత యెషయాను గూర్చి మనం చూసాము. అలాగే దానియేలు కూడా ఇదే విషయాలు తెలియపరిచాడు. దానియేలు గ్రంథంలో కూడా చూసినట్లయితే ఆ రాజుల కాలంలోనే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ కాలం అంటే ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలోనంటే రోమా రాజుల కాలంలోనే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఒక రాజ్యమును స్థాపించును. ఇది కరెక్ట్ వచ్చిన ఇది. రోమా చక్రవర్తుల కాలంలోనే భూమి మీద దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనేది చెప్పాడు. అది దావీదుకు దేవుడు అయినటువంటి యెహోవా చేసిన వాగ్దానం ప్రకారము ఇక్కడ కూడా దానియేలు కాంట్రవర్సీ అనేది లేదు. వచనాల్లో ఎక్కడైనా కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత అందరూ రాశారు. ఒక వచనానికి ఇంకొక వచనానికి వ్యతిరేకత అనేది లేదు. ఆ దావీదుకి దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో దానిని అనుసరించి ఇక్కడ దానియేలు కూడా అదే విషయాన్ని చెప్పాడు. కాబట్టి రోమా చక్రవర్తుల కాలంలోనే పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు అనే విషయాన్ని తెలియపరిచాడు అన్నమాట. అలాగే మనం గమనిస్తే ఇంకో సందర్భంలో కూడా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 7 అధ్యాయం 13-14 వచనాల్లో కూడా అంటాడు, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చినప్పుడు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడిను అని చెప్తాడు. దానియేలు గ్రంథము 7 అధ్యాయం 13-14 వచనాల్లో మనం గమనిస్తాం. కాబట్టి ఒక మనుష్య కుమారుడు ఆరోహణమయ్యి దేవుని యొద్దకు వచ్చినప్పుడు అతనికి ఏమిస్తాడనంటే ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము అనుగ్రహించబడుతుంది అని దానియేలు క్లియర్గా చెప్తాడు. యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడే జరుగుతుందని అంటాడు. అదే మాటని బహిరంగంగా పేతురు, అపోస్తలుడైనటువంటి పేతురు ప్రకటించాడు అన్నమాట. బహిరంగంగా ప్రకటించాడు పెంతెకొస్తు దినాన, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించును, ఇజ్రాయిల్ వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని పేతురు బహిరంగంగానే ఆయన ప్రకటించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడే మరి అధికారాన్ని, మహిమని, మరి ఆధిపత్యాన్ని ఆయన పొందినట్లుగా మనం గమనిస్తాం. ఏదో 2000 సంవత్సరాలు అయిన తర్వాత, లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ కాలం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు ఆయన పరిపాలన చేస్తాడని లేఖనాల్లో, వాక్యంలో ఎక్కడ
అది లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. అలాగే జకర్యా గ్రంథం కూడా, జకర్యాలో కూడా అంటాడు. జకర్యా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఇక్కడ అంటాడు, మీకు తెలుసు, మనకు తెలిసినటువంటి వచనమే 9వ అధ్యాయం 9, 10 వచనాల్లో, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, నీ రాజు నీతిమంతుడు రక్షణ గలవాడు, మరి గాడిద మీద ఎక్కి వస్తున్నాడు అని చెప్తాడు అనమాట. అలాగే 10వ వచనంలో కూడా మనం గమనిస్తే ఆయన మరి బూది గంతముల వరకు ఆయన పరిపాలన చేస్తాడనే విషయాన్ని కూడా జకర్యా గ్రంథంలో మనం గమనిస్తాం. తర్వాత ఇర్మియా కూడా ప్రవచించాడు అనమాట. ఇర్మియా గ్రంథంలో కూడా గమనించిన వీళ్ళందరూ క్రీస్తు పరిపాలన గూర్చి, క్రీస్తు యొక్క రాజ్యాన్ని గూర్చి ఆయన పరిపాలన చెప్పారు. ఆ క్రీస్తు రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుందని అంటే 2 సందర్భాలు అనేది గమనించాలి. ఒకటి ఏంటంటే అంచు దినములలో దేవుడైనటువంటి యెహోవా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనేది ఒక విషయం. రెండో పాయింట్ ఏంటంటే ఆ రాజుల కాలంలో, అంటే ఏ రాజుల కాలంలో అంటే రోమా రాజుల కాలంలోనే దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనేది చెప్పబడినటువంటి విషయం. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఇర్మియా అంటాడు, ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇది. 31-33 వచ్చిన, ఆ దినముల కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించదును, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును అని చెప్తాడు అనమాట. ఇది కూడా మనం గమనిస్తే ఇర్మియా గ్రంథంలోనే 31 అధ్యాయం 15 వచనాలు చూస్తాము. అలాగే ఇర్మియా గ్రంథము 23 అధ్యాయము 5-8 వచనాల్లోనే మనం గమనిస్తాం. కాబట్టి దావీదు అనే చిగురు నుంచి నేను సంతానాన్ని కలుగు చేస్తాను, అతను రాజ్య పరిపాలన చేస్తాడనే విషయాన్ని కూడా మనం గమనిస్తాం అన్నమాట. కాబట్టి ఈ రాజ్యము ఏర్పాటు చేయబడటము, మరి ఇజ్రాయెల్తో యూదా వారితో నిబంధన చేయటం అనేది ఒక కాలంలోనే జరిగే క్రియ. అంతేగాని ఆ క్రీస్తు రాజ్యం చేయుట, నిబంధన చేయుట అనేది వేరు కాలంలో జరిగే కార్యక్రమం కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రాజుగా సింహాసనం మీద కూర్చుంటాడు, కొత్త నిబంధన కూడా అదే కాలంలో జరుగుతుందని లేఖనములు అనేది తెలియపరుస్తుంది. అలాగే మనం చూసినట్లయితే యోవేలు గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మని గురించి కూడా ఆయన తెలియపరుస్తాడు. యోవేలు గ్రంథం 2 అధ్యాయము 29-30 వచనాల్లో మనం గమనిస్తాం. అలాగే కొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా చాలా వచనాలు అనేది యేసుక్రీస్తు పరిపాలన అనేది మరి ఇప్పుడే జరుగుతూ ఉంది. అలాగే కొత్త నిబంధన కాలంలో కూడా రాజ్యమును గూర్చినటువంటి ప్రవచించినటువంటి కొంతమంది భక్తులను గూర్చి కూడా మనం చూడగలం. వాళ్ళు కొత్త నిబంధనలో మరి రాజ్యమును గూర్చి ప్రకటించిన కొన్ని దినాలకే రాజ్యం ఏర్పడినట్లు కూడా మనం గమనిస్తాం అన్నమాట. మొదటగా కొత్త నిబంధనలో చూసినట్లయితే బాప్తిస్మిచ్చే యోహాను ఆయన ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడు బాప్తిస్మిచ్చే యోహాను? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. అంటే పరలోక రాజ్యం అని అంటే పరలోకము నుండి ప్రభుత్వం అనేది, ఏలుబడి అనేది దగ్గరలో ఉంది, కాబట్టి మీరు మారు మనసు పొందండి అని బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటన చేస్తాడు. అంటే ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆయన ప్రకటన చేయటం లేదు. ఎందుకనంటే సమీపముగా ఉన్నది అని అంటాడు. పరలోక రాజ్యము సమీపముగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని బాప్తిస్మిచ్చే యోహాను తెలియపరుస్తాడు అనమాట. అది మత్తయి సువార్త 3 అధ్యాయము 2వ వచనంలో గమనిస్తాం. అలాగే యేసుక్రీస్తు కూడా ఇదే ప్రకటన చేస్తాడు. యేసుక్రీస్తు కూడా మనం గమనిస్తే మత్తయి సువార్త 4 అధ్యాయం 17 వచనంలో కూడా ఇదే అంటాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడు అని చెప్పొచ్చు ప్రకటింప మొదలు పెట్టెను. యేసుక్రీస్తు కూడా బాప్తిస్మిచ్చే యోహాను ఏమైతే ప్రకటన చేశాడో యేసుక్రీస్తు కూడా అదే ప్రకటన చేశాడు. అంటే పరలోక రాజ్యము అంటే పరలోక సంబంధమైనటువంటి రాజ్యం ఏలుబడి మరి సమీపముగా ఉంది, దగ్గరలో ఉంది, కాబట్టి మీరు మారు మనసు పొందడని ఆయన కూడా ప్రకటింప మొదలు పెట్టెను అని చెప్తాడు అనమాట. గలిలయ ప్రాంతంలో ఆయన కూడా ఇదే బోధతో ఆయన మొదలు పెట్టినట్లు కూడా మనం గమనిస్తాము. అదే వచనము మనం గమనిస్తే మార్కు సువార్త 1 అధ్యాయం 15 వచనంలో కూడా మనం గమనిస్తాం. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఆ శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించాడు.
ఆ ప్రార్థనలో ఒక మంచి మాట ఉంది. ఏ మాట ఉందంటే, నీ రాజ్యము వచ్చుగాక, అంటే నీ రాజ్యం త్వరలోనే వచ్చుగాక అనే పదాన్ని కూడా శిష్యులకి నేర్పించినట్లు కూడా మనం గమనిస్తాము. మత్తయి సువార్త 6:10 చూస్తాం. అలాగే శిష్యులు పంపించినప్పుడు కూడా, 12 మంది శిష్యులను పంపించినప్పుడు కూడా ఆయన వారికి అయితే ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటించాడు. పరలోక రాజ్యం సమీపించున్నదని. ఇదంతా ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే జరిగింది. త్వరగా దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం త్వరగా దగ్గరలో ఉంది అనేది వాళ్ళ బోధ యొక్క సారాంశం అన్నమాట. ఎప్పుడో 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 రాబోయే రాజ్యాన్ని గూర్చి యోహాను కానీ, బాప్తిస్మ ఇచ్చే యోహాను కానీ, యేసుక్రీస్తు కానీ ప్రకటన చేయలేదు. శిష్యులు కూడా ఆ ప్రకటన అనేది చేయలేదు అనమాట. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ఆ శిష్యులతో అన్నాడు, మంచి మాట అన్నాడు. మార్కు సువార్త 9:1 అంటాడు, ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుని రాజ్య బలముతో వచ్చేట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నాడు. కాబట్టి దేవుని రాజ్యం వచ్చే వరకు ఇక్కడ నిలిచున్న వారిలో ఎవరును మరణము రుచి చూడరు. అంటే శిష్యుల్లో ఎవరు చనిపోరు. దేవుని యొక్క రాజ్యం వచ్చిన తర్వాత మీరు చనిపోతారు అన్నట్టుగా చెప్పాడు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యం వస్తుందని యేసుక్రీస్తు బోధించినట్లుగా మనసు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అపోస్తలులు ఉన్న జీవించిన కాలంలోనే దేవుని యొక్క రాజ్యం వస్తుంది అనేది మార్కు సువార్త 9 చెప్పాడు. మత్తయి సువార్త 16:28 చెప్పాడు. అలాగే లూకా సువార్త 9:27 కూడా అదే మాట యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. ఇంకా మనం గమనిస్తే, ఇందాక చెప్పాను నేను, పొంతి పిలాతు ఎదుట యేసుక్రీస్తు నిలబడ్డాడు. ఒక ముద్దాయిగా నిలబడ్డాడు. అప్పుడు కూడా యేసుక్రీస్తు పొంతి పిలాతు అడుగుతాడు, క్రీస్తుని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నువ్వు రాజువా? ఆర్ యు కింగ్? నువ్వు రాజు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమాట అన్నాడు? యేసు అన్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే, నువ్వు అన్నట్టుగానే నేను రాజునే అని యేసుక్రీస్తు ధైర్యంగా చెప్పాడు అనమాట. నిజమే, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రాజు. మరి ఆ విషయాన్ని కానీ మనం మిస్ అయిపోతే క్రీస్తు యొక్క అధికారం కింద మనం లేమని అక్కడ భావం అనేది వస్తుంది అనమాట. యేసుక్రీస్తు రాజుగా గుర్తిస్తే ఆయన అధికారం జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆయన వాక్యానికి లోబడాలి, ఆయనకు లోబడాలి అనే అవకాశం అనేది ఉంటుంది. క్రీస్తు రాజు. ఇప్పుడు రాజ్యం లేదు, క్రీస్తు రాజుగా లేదు, ఎప్పుడో వచ్చి పరిపాలన చేస్తాడు, యెరూషలేములో పరిపాలన చేస్తాడు అని అంటే ఆయన యొక్క అధికారానికి మనం లోబడినట్లుగానే ఉంటుంది. ఆయన అధికారం కింద జీవించినట్టుగా కనబడదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీ రాజునే అన్నాడు ఆయన. ఆ పొంతి పిలాతు అడిగినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే నీ రాజునే అని చెప్పాడు అనమాట. ఆ కొద్ది దినాల్లోనే రాజ్యం అనేది ప్రారంభించబడినట్లుగా మనం గమనిస్తాము. ఏ విధంగానంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే పరలోకానికి ఆరోహణమయ్యాడు, మరి దానియేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా పరలోకానికి ఎప్పుడైతే ఆరోహణమయ్యాడు ఆయన రాజుగానే మరి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, మహిమ ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు ఆరోహణమైన వెంటనే ఆయన రాజుగా దేవుని యొక్క సింహాసనం మీద, ఆ దేవుని యొక్క కుడి పార్శ్వం ఆయన కూర్చుని ఉన్నాడు. దావీదు సింహాసనం అంటే అర్థం ఏంటంటే, దావీదు సింహాసనం అంటే అధికారం అనేది మనం గమనిస్తాం అన్నమాట. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన, రాజు ఆయన. ఒక సందర్భంలో అంతేకాకుండా అపోస్తుల కార్యాల్లో చాలా చక్కగా చెప్పారు. అపోస్తుల కార్యాలు 17:7 పౌలు గారు దెసలోనికీకి వెళ్ళినప్పుడు మంచి మాట అన్నాడు. ఆయన దెసలోనికీలో ఆయన పరిచర్య చేసేటప్పుడు మరి పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తాము. అపోస్తుల కార్యాలు 17:7 పౌలు గారు అంటాడు. ఇక్కడ 7 వీరందరూ యేసును వేరొక ఉన్నాడని చెప్పి వాళ్ళు ఏమాట అంటున్నారంటే, ఇక్కడ అంటున్నారు, వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్నవారు అని కేకలు వేసిరి. అంటే పౌలు బోధ ఏంటంటే వేరొక రాజు ఉన్నాడు, ఇజ్రాయేలీలకి అందరికి వేరొక రాజు ఉన్నాడు అని పౌలు గారు ఏథెన్స్లో బోధించినట్లుగా ఈ వచనాల్లో మనం గమనించగలం. అలాగే ఆయన ఎఫెసు సంఘానికి కూడా వచ్చినప్పుడు, ఎఫెసులో పరిచర్య చేసేటప్పుడు కూడా మరి రాజ్యాన్ని గురించి అక్కడ ప్రజలను ఒప్పించాడు. ఆ అపోస్తుల కార్యాలు 19:8 చూసినట్లయితే, తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించచ్చు.
ఏం తర్కించాడు ఆయన? దేవుని యొక్క రాజ్యమును గురించి తర్కించచ్చు, ఒప్పించచ్చు, ధైర్యముగా మాట్లాడచ్చు. 3 నెలలు గడిపెను. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి తర్కించాడు ఆయన. క్రీస్తుని గురించి తర్కించాడు. యేసుక్రీస్తు రాజు ఉన్నాడని తర్కించాడు. వాళ్ళు ఒప్పించాడు కూడా పౌలు గారు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన రాజు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన పేతురు పెంతుకోస్తు దినాన మరి పేతురు ప్రసంగించిన రీతిగా ఆయన రాజుగా, ఆయన మీరు సిలువేసిన యేసుని దేవుడు ప్రభుగాను, క్రీస్తుగాను, క్రీస్తునంటే మెస్సయ్య, క్రీస్తు అంటే అభిషేక్తుడు అనమాట, రాజుగా ఆయన నియమించబడ్డాడు అనమాట. కాబట్టి అక్కడి నుంచి ఆయన పరిపాలన. అందుకని అపోస్తుల కార్యాలు 2:41 మనం గమనిస్తాం, ఈ వాక్యమును అంగీకరించిన వారు మరి బాప్తిసం పొందారని అంటాడు. అంటే పేతురు చెప్పిన వాక్యాన్ని, వాళ్ళు అపోస్తులు చెప్పినటువంటి వాక్యాన్ని వాళ్ళు అంగీకరించి ఏం చేశారనంటే 3000 మంది బాప్తిసం పొందారు. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడో వచ్చి యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తాడని లేఖనాలు, బైబిల్ ఎక్కడ వ్రాయబడలేదు. అది అవాస్తవమైనటువంటి విషయం గమనించాల్సిందిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మరి మనం గమనిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15 అంటాడు, ఆయన రాజులకు రాజే ఉన్నాడు, ప్రభువులకు ప్రభువు ఉన్నాడు. ఇంకా ఏది మొదటి తిమోతి 6:15 చూస్తాము. ఇంకా మనం గమనిస్తే మంచి మాట, ప్రకటన గ్రంథము 17:14 గమనిస్తే ఇక్కడ అంటాడు, 17:14 అంటాడు, ఏమాట అంటాడు, గొర్రె పిల్ల. 17:14 ప్రకటన గ్రంథం, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా అని అంటాడు. గొర్రె పిల్ల, గొర్రె పిల్ల ఏమై ఉన్నాడు? గొర్రె పిల్ల ఏమై ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందున అని చెప్తాడు. కాబట్టి ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారు, ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభువులకి ప్రభువుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వాస్తవాన్ని, ఆ వాక్యాన్ని మనం అంగీకరించిపోయినట్లయితే క్రీస్తు అధికారం కింద మనము జీవించినట్టుగా ఉండదు. యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని, యేసుక్రీస్తు యొక్క మహిమను, మనము ఆయన యొక్క ప్రభావాన్ని మనము అర్థం చేసుకునే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు రాజు, అందరూ అపోస్తులు ఒప్పుకున్నారు. ఆ దినాన 3000 మంది బాప్తిసం పొందినటువంటి వారు ఒప్పుకున్నారు. ప్రపంచాలు అనేకులు ఒప్పుకొని క్రీస్తు యొక్క అధికారం కింద జీవిస్తున్నారు, ఆయన ఆధిపత్యం కింద జీవిస్తున్నారు. కాబట్టి క్రీస్తు రాజుగా ఉన్నాడు, ఆయన క్రీస్తు ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఆ విధంగా మనం కూడా క్రీస్తుని రాజుగా అంగీకరించి మరి ఆయన పరిపాలన కింద మనం జీవించాలని తెలియపరుస్తున్నాను. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 1:13 కూడా గమనిస్తాము, దేవుడు తన కుమారుని 13 మనం గమనిస్తే వచనము చదువుకుంటాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1:13 పౌలు గారు తెలియపరిచాడు ఈ మాటని. 1:13 ఆయన అంటాడు, 13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. కాబట్టి దేవుడు అంధకార సంబంధమైనటువంటి అధికారము నుండి మనల్ని విడిపించి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ప్రకటన గ్రంథము 20:4-6 వాళ్ళు తీసుకుంటారు. 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు అనేది అక్కడ లిటరల్గా మరి అపోస్తలుడైన యోహాను తెలియపరచలేదు. 1000 సంవత్సరములు క్రీస్తు పరిపాలన చేస్తాడనంటే దాని అర్థం ఏంటంటే 1000 అనేది సంపూర్ణతకి మీనింగ్ అన్నమాట. అంటే సంపూర్ణంగా క్రీస్తు యొక్క పరిపాలన సంపూర్ణంగా ఉంటుంది. మనం గమనిస్తే ఇప్పుడు చూసినట్లయితే 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాలు, బైబిల్లోనే 7 అనే సంఖ్య ఉంది, అలాగే 10 అనే సంఖ్య అనేది ఉంది, అలాగే 1000 అనే సంఖ్య కూడా ఉంది. కాబట్టి 7 అన్నా పరిపూర్ణమైన దానికి గుర్తు అన్నమాట. 10 అన్నా ఇప్పుడు సందర్భంలో ప్రకటన గ్రంథం 2:10 అంటే 10 దినములు శ్రమ కలుగుతుంది అంటే పరిపూర్ణంగా కలుగుతుందని అర్థం అన్నమాట. అలాగే మరి అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు 1000 సంవత్సరములు పరిపాలన చేస్తాడని అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క పరిపాలన, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యము క్రీస్తు యొక్క పరిపాలన వేలుబడి సంపూర్ణంగా ఉంటుంది అనేది భావంతో చెప్పాడు. కానీ ఏదో అక్కడ ఏదో లిటరల్గా 1000 సంవత్సరాలు ఉంటుంది అనేది లిటరల్ మీనింగ్ కాదు, అక్షర సంబంధమైనటువంటి అర్థం అనేది కాదు. ఆ విధంగా అర్థం చేసుకుంటే మనము తప్పు చేసినట్టుగానే
చూడగలం. కాబట్టి క్రీస్తు యొక్క పరిపాలన అనేది సంపూర్ణంగా ఉంటుంది. దేవుని యొక్క రాజ్యం అనేది గమనిస్తే ఆ దానియేలు గ్రంథం 2:44 వచనంలో కూడా అంటాడు, ఆ రాజ్యం లైవ్ కాదు, నాశనం కానేరదని అంటాడు అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 వచనంలో కూడా అంటాడు, నిత్యమైన రాజ్యమును పొందని అంటాడు. కాబట్టి 1000 సంవత్సరములు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క పరిపాలన సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటుందని భావంతో అపోస్తలుడైన యోహాను తెలియపరిచాడు. ఆ విషయాన్ని మనం గమనించాలని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇంకెవరైనా క్రీస్తు రాజ్యంలో లేకపోయినట్లయితే ఇప్పుడే ఆ సత్యానికి వాక్యానికి లోబడి సువార్తకు లోబడి బాప్తిసం పొంది క్రీస్తు రాజ్య నివాసులుగా జీవించాలని, క్రీస్తు యొక్క అధికారం కింద జీవించాలని, ఆయన ఆధిపత్యం కింద జీవించాలని తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గము సత్యము, యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గము సత్యము జీవమని ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోకానికి తండ్రి యొద్దకే ఎవరు రారు. కాబట్టి యేసుక్రీస్తు మార్గమనే ఉన్నాడు. ఆయన ద్వారా మన పరలోకానికే చేరవలసినటువంటి అవసరత అనేది ఉంది. కాబట్టి మరి మనమందరము క్రీస్తు రాజుగా ఉన్నాడని అంగీకరించి ఆయన యొక్క పరిపాలన కింద, ఆయన ఏలుబడి కింద జీవించాలని తెలియపరుస్తున్నాను. ఎప్పుడో వచ్చి ఆయన పరిపాలన చేస్తాడనేది లేదు బైబిల్ గ్రంథంలో. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని తెలియపరుస్తూ మరి మీరందరూ ఆ విధంగా మరి సువార్తకు లోబడాలని మనవి చేస్తున్నాను. మరి ఈ ఛానల్ సౌండ్ డాక్టర్ రేపాల ఛానల్ ఇంకా మీరు షేర్ చేసినట్లయితే, ఇతరులతో కూడా పంచుకున్నట్లయితే మరిన్ని విషయాలు నేర్చుకునేదానికే అవకాశం అనేది ఉంటుంది. దేవుని చిత్తమైతే ఈసారి యెహెజ్కేలు గ్రంథం 37:3 వచనంలో ఉంది, ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవు అనే అంశాన్ని మనము నెక్స్ట్ లెసన్లో మనం నేర్చుకునే దానికే ప్రయత్నిస్తామని నేను తెలియపరుస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి ఈ లెసన్ని మీరు మరి ఆసక్తిగా విన్నట్లయితే దీన్ని లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సింది మనవి చేస్తున్నాను. ఇంకా ఇందులో కానీ మీకు ప్రశ్నలు అనేది, అనుమానాలు అనేది ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. మీ ప్రశ్నలకి జవాబులు మేము తెలియపరచగలం. కాబట్టి ఈ ప్రశ్న విన్న వాళ్ళకందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.